మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఇప్పుడు ఒకటి పాత సాంగ్స్ లాగన్నా ఉండాలి, లేదా క్యాబరే సాంగ్ అన్నా ఉండాలి. అది ఏ మ్యూజిక్ అంటే ఆ సబ్జెక్టుకు మ్యూజిక్ సగం మూడు అండి, డ్రెస్అప్ సగం మూడు, మీరు తీసే కెమెరా యాంగిల్స్ సగం మూడు, వాతావరణం. ఈ మూడులోనే మా యాక్టింగ్. మీరు మూడులో 4 మూడ్లు దొబ్బేస్తే ఇంకేం యాక్ట్ చేస్తాం మేము? ఒకటి ఒక బాట. రెండోది ఆ సబ్జెక్ట్ సావిత్రి అమ్మదాని వద్దు. మీరు మహానటిని పేరు పెట్టిన తర్వాత ఎవరిని అడగాలి అడగకూడదని బేసిక్లోనే మీలో ఈగో ఉంది. బేసిక్లో ఎక్కడ నిజం చెప్తే నిజం తీయాల్సి వస్తుందో కాబట్టి మమ్మల్ని మీరు కలవల. ఓకే, మీరు ఆల్రెడీ సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అది 100% బిజినెస్సే. అక్కడేమో అక్క చెల్లెళ్ళ లోపల ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వాలని అనుకున్నారు, కానీ అక్కడ అవ్వదు. మీకు అర్థమైందా? 5 మెంబర్ ఇట్లా ఒక్కొక్క దానికి పర్యావసనం ఏదో మీ తెలుగులో. తర్వాత విషయం మీరు ఆలోచించటల్లా మనకెంత వస్తుంది మనకు తక్కువది ఇంతేనా? అలా ఉన్నప్పుడు ఎవరి పేరు పెట్టుకొని మీరు సంపాదించుకుంటున్నారు? ఎవరన్నా చస్తే మీరు సంపాదించుకుంటున్నారు, ఎవరన్నా పాడైపోతే మీరు సంపాదించుకుంటారు. బట్ వీళ్ళకేం వద్దా? మరి సావిత్రమ్మ పోయింది 81లో. ఆవిడికి పోయేటప్పటికి 52 ఇయర్స్. ఆవిడికి సూపర్గా తీశారు ఆవిడ్ని. పాసమల్లర్, అదే రక్త సంబంధం ఏదో ఉంది కదా, అది తమిళ్లో శివాజీ గణేశన్ యాక్ట్ చేసినాం. నేను ఉన్నాను కదండి. పెద్ద ఆవిడ ఎవరిని ఓన్ సిస్టర్ను కూడా తీయరండి, అంత బాగా ఆవిడ్ని తీర్చింది. వాళ్ళిద్దరూ అంత బాగున్నారు. ఆ బిడ్డలు కూడా 5 మంది ఎవ్రీ ఇయర్ కలుస్తారు. ఫేసులు కూడా తమాషా అద్దరం ప్రింటే. అందరూ ఒక తల్లికి పుట్టినట్టే ఉంటాయి మొక్కలు. అది పెద్ద వండర్ అక్కడ. ఓకే, అక్కడ ఎవరిని అడగల. తర్వాత 11 నెలలు ఆవిడ జేజే హాస్పిటల్లోనే ఉండింది, పెద్ద వైఫ్కి పెద్ద కూతురు హాస్పిటల్లో. నేను చూశానండి, ఇలా చేయి పట్టుకొని ఇలా కూర్చునేవాడు జమిని మామ పొద్దున్నుంచి రాత్రి దాకా. ఇప్పుడు ఐటీ అని. అయింది 1% కూడా తప్పు లేదండి. తప్పంతా సావిత్రమ్మదే. ఎట్లా తప్పు అంటే చెడ్డ కాదు, బాగా మొండి అంటే అంతా ఇంత మొండి కాదు. ఎంత ధర్మగుణం ఉందో, ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉందో, అంత ఈక్వల్గా ధైర్యము మొండి. ఓకే, ఆ మొండితనం ఏమవుతుంది మీకు? నేనింతే నాకు ఇలాగే కావాలి అంతేనండి. చెడు కాదు అది. అది ఆవిడికి చెడు అయింది. ఓకే, దగ్గర చాలా ప్రేమించే వాళ్ళందరినీ పో అనేదే తప్ప వాళ్ళు ఎంతసేపు ఉంటారండి? గోడ దూకినప్పుడు నాకు తెలుసండి ఆ సబ్జెక్ట్, కుక్కలు తరిమినప్పుడు నేనున్నానండి ఆ సబ్జెక్ట్. అందుకే మీకన్నా వంట రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్, బెడ్రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్, బాత్రూమ్ లోపలికి వెళ్ళి స్నానం చేయించేది ఒక ఫ్రెండ్షిప్. ఆ 3 నేను చేశానండి అమ్మకి. అక్కని పిలిస్తే ఒక సంఘటన, ఒక చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ప్రాణని, హిందీ ఆర్టిస్టు, ఏదో 72లో న్యూజిలాండ్స్లో విరాళం కోసం ఒక ఫంక్షన్ పెట్టాడు. అప్పుడు వీలైనంత వరకు భానుమతమ్మకి, సావిత్రక్కకి, దేవికకి గొడవలు వచ్చేది నా వల్ల. నాతో రావాలి అట్లా పెట్టు ఆ ఒక సీజను. అందుకని ఎక్కువ ఇక్కడ వచ్చేదాన్ని. అక్క కూడా ఫంక్షన్లో చూస్తే మాట్లాడేవాళ్ళు కాదు. దాంట్లో సీనియర్ హీరోయిన్ ఒక ఆవిడ అమ్మ అన్న, ఏంటి అమ్మని పిలుస్తావు అనింది. పక్కనే వెంటనే అమ్మ సావిత్రక్క, అప్పటి వరకు అక్కన సిగ్గులేదు నీకు, పోయిపోయి దాన్ని అమ్మ అని అంటూ నన్ను వెళ్ళానమ్మా అనింది. అప్పటి నుంచి ఇంకా ఆవిడని వదలటం మానేశానండి. అంటే సంఘటనలు. అప్పుడే ఆవిడ ఏలం వేస్తున్నాడు ఒక మామూలు గంధం దండ, ఎవరు ప్రాణు, దాన్ని మైలాపూర్ ఇల్లు రాసిచ్చిందండి. మైలాపూర్ ఇల్లు రాసిచ్చింది. మైలాపూర్ అని ఒక ఏరియా. మరి ఇది ఎమోషనలా మొండితనమా? మరి జమిని వద్దనలేదే. జమిని వల్లేనండి అమ్మకు లైఫ్. జమిని మామ వల్లే. ఆయన ప్రేమించినంత ఎవరూ ప్రేమించాల. ఈవిడికి బాగా ప్రేమ, బాగా ఈగో, బాగా మొండి తప్ప చెడ్డది కాదండి. ఆ మొండితనం ఆవిడికి నష్టం కలిగించింది. ఆవిడ బీద కాదు, పాడు కాదు. ఎవరెందుకు తరుముతారండి? కూతురు ఎందుకు? చివరి దశ అని మీరు ఎక్కడ చూచారు? మీకు ఎవరు చెప్పారు? చివరి దశ మందు తాగే అలవాటు ఎవరు నేర్పలే? ఏమీ లేదండి. నీ మీద పోటీ వేసుకొని నిన్ను సాధించడానికి ఎవరు తాగేది?
ఆయన జమిని గారి అంతే కదండి, ఇంకెవరు ఉన్నారు? అందరు పిల్లలంతా బాగానే ఉంటారు, ఆవిడకి ఎవరు ఎనిమిది లేరండి, ఎవరూ లేరు. ఇండస్ట్రీ అంతా ప్రేమగానే ఉంటారు, అందరికీ పెడుతుంది పెట్టే అలవాటు. తర్వాత వాళ్ళ అక్కింటికి, అదే జమిని గారు ఫస్ట్ వైఫ్ ఇంటికి మొత్తం నేను చూశానండి ఇంత వాళ్ళు అలాగే చూసేవాళ్ళండి. వాళ్ళ వంశానికే అందరికి కలిపి ఒకడే సతీష్, ఒకడే కొడుకు. అప్పుడు చాము కూడా చిన్నదే, అంత బాగా చూసుకునేవాళ్ళు. నేను ఉన్నాను. అలాగే ఒకసారి కార్ డ్రైవింగ్, అమ్మ ఉంది వైట్ పంజాబీ డ్రెస్సు, ఫుల్గా పసుపు పూసేసుకొని కారు తోలుతా ఉంది, నేను పక్కన కూర్చున్నా. సూపర్గా వెళ్ళి ఒకరిని గుద్దేసింది, నంబరు దిగు అనింది. నాకేమో వణుకు, దిగా కారులో అలా బారేసింది, ఇలా తిప్పుకుంటూ వచ్చేసిందండి, చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా ఇంటికి వచ్చేసింది. ఆ కారు ఏమైందో గుద్దింది ఏమైందో తెలియదు, అంత ముండి ఆవిడ. ఇవి మీరు చూసారా, నేను చూసానా? ఇప్పుడు ఇవన్నీ మనం సినిమాలో చూపించలేము. ఇక్కడికి చూస్తే ప్రతివాడు ఒక కథ చెప్తున్నాడు సావిత్రి గురించి. అప్పుడు అది అబద్ధం చెప్పాలంటే నేను అక్కడ ఉండకూడదు వాళ్ళకి, అందుకే నన్ను తరిమేశారు. ఓకే, అదే కానీ కొన్ని చెప్పలేమనుకోండి. ఇంటిమేసీ అనేది వేరు, అండర్స్టాండింగ్ ఆ ఫ్రెండ్షిప్ వేరు, ఒక టైం పాసింగ్ అని ఒక ఫ్రెండ్షిప్ వేరు. ఇట్లా ఫ్రెండ్షిప్లో కూడా కొన్ని వేల రకాలు ఉంటాయండి. జనరల్గా స్నేహం ఏంటి, ఎవరన్నా చచ్చిపోయినా పెళ్ళిళ్ళు వస్తే చాలా హెల్ప్ చేసినట్టు డ్రామాలు చేసి ఆ తర్వాత సంవత్సరం అంతా వాళ్ళని వాడుకొని దొబ్బుతారు, అది ఒక ఫ్రెండ్షిప్. అన్ని రకాలు చూసే కదండి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాతావరణంలో ఇవి నేర్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు, తిట్టేవాళ్ళు, నేను పస్తున్నానా, బాగున్నానా, ఏమన్నా కనపడతా ఉన్నా, హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాం. ఇది ప్రాప్తం, మనం కొనుక్కుంటే వచ్చేది కాదండి. అందుకని ఈ ఫిలాసఫీ సావిత్రి అమ్మది ఒకటి మాత్రం మహానటి ఇచ్చారు, ఆయనకి అది ప్లస్, ఓన్లీ ప్రొడ్యూసర్కి ప్లస్. ఆర్టిస్టులు కూడా పెద్ద ప్లస్ అని నేను అనుకోనండి. ఎందుకంటే ఓవర్ ఇమేజ్ వచ్చేసిందంటే ఆ తర్వాత అంతకంటే బెటర్ క్యారెక్టర్ వచ్చినా కూడా వాళ్ళు దాన్నే కంపేర్ చేస్తారు. ఎవరు, కీర్తి సురేష్ గురించి? ఎవరు పేర్లు వద్దండి, మీరు ఎందుకు పేర్లు అవుతారు? అర్థమైపోయింది, అందుకని అదే అర్థమైతే మీరు మనసులో పెట్టుకొని మీరు సపరేట్గా చెప్పుకోండి, నా నోటితో నుంచి ఎందుకు. ఎనీ ఆర్టిస్ట్, మా దేవదాస్ టైంలో కూడా మా నాగేశ్వరరావు గారికి చాలా కాలం పట్టింది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత గొప్పది. అవునవును, మళ్ళీ ఆయనే చేస్తే రాదనేది ఆయనే 1,00,000 సార్లు చెప్పాడు. ఒక అన్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు నిజంగా భయపడి ఆ ఇన్నసెంట్గా మనం తెలియక చేసేస్తాం, తర్వాత చేసేటప్పుడు కాన్షియస్గా చేస్తాం. అవును, మనం చేస్తున్నామని చేసేటప్పటికి భావాలు మారిపోతాయి. దీంట్లో ఈ అమ్మాయి చేసింది కంటే కూడా అమ్మాయిని మోల్డ్ చేసింది చాలా గొప్పగా చేశారు, అందరు చెప్పడం, ఫోటోలు, అది గొప్ప. బట్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఏమిటి, నెక్స్ట్ పిక్చర్లో ఆవిడ వేషం ఏంటి? అవును, ఆ డేంజర్ అయితే ఉంటుంది, మీకు అర్థం కాల. అప్పుడు ఏమవుతుంది, మీకు మైనస్ అవుతుంది. మీరు ఒకవేళ ఏమిచ్చినా ఇప్పుడు ఆ పిల్ల ఫ్రాక్ వేసినా కూడా మైనస్ అయిపోతుంది. అదే అంటున్నా, ఎందుకంటే నీ వల్ల అమెరికాలోనే చీరలు కట్టుకున్నట్టు ఏదో యాడ్లు చూశారు టీవీలో. ఇప్పుడు నువ్వు ఏం డ్రెస్ వేస్తావు, ఇంకా ఇదే పూలు ఇదే జడేసుకోకపోతే నేను చూడరు. చూడనంటే కొద్ది టైం పడుతుంది, అంటే ఆ పిక్చర్ సక్సెస్ అవుతే నీకు మించి అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఈ ప్రాబ్లం చాలా ఉంది కదా ఇప్పుడు. రైట్, అదే నేను అది రివ్యూలో అదే చెప్పాను, శంకరాభరణంగా తర్వాత సోమయాజులు గారికి ఎలాంటి ప్రాబ్లం అయిందో. మా పిక్చర్ అప్పుడు మొత్తం పోయింది కదా అప్పులప్పారావులో, ఇలా మూసుకొని పోయి తాగేసి వస్తాడు. అంటే నేను అప్పుడే చెప్పాను షూటింగ్లో, మీ పని అయిపోయిందన్న, అమ్మ మొత్తం పోయిందన్నాడు, కెరీరే పోయింది. శంకరాచార్యని పోయి అప్పులప్పారావులో దొంగ తాగుడుగాను ఒక బ్రోతల ఇంటికి వెళ్ళి వచ్చినట్టు చూపిస్తే ఎట్లా? ఏమంటే అంటే ఎంత ప్రభావం ఉంది ఆర్టిస్టులది పబ్లిక్లో అని చెప్పడానికి మీకు చెప్పాను. ఇంత ప్రభావం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి సినిమాలు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకు టేస్ట్ లేదు, మ్యూజిక్ సెన్స్ లేదు, వాళ్ళకి తెలీదు. విజిల్ కొట్టే పిల్లలు, దానికి ఆ పిల్లలతనమైన సినిమాలు బాగుంటాయి. మంచి మ్యూజిక్ వేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, నిద్రపోతారు.